గర్ల్స్, ఛత్రపతి తర్వాత ప్రభాస్ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసా? అఫ్ కోర్స్ మిర్చి. 2013లో శివ కోట డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ప్రభాస్ కెరీర్ ని కొత్త హైట్స్ కి తీసుకువెళ్ళింది. అవునే, ఈ సినిమా 200 రోజులు దాటింది. అప్పట్లోనే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. స్టైలిష్ లుక్, ఎమోషనల్ స్టోరీ, పర్ఫెక్ట్ మిక్స్ ఆఫ్ క్లాస్ అండ్ మాస్. ప్రభాస్ లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ అన్ని ఫ్యాన్స్ కి మైండ్ బ్లోయింగ్ అయ్యాయి. అనుష్క, రీచా ఇద్దరు హీరోయిన్స్ గా స్ట్రాంగ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. సినిమా షూటింగ్ లో రిచా, ప్రభాస్ ఇద్దరు రియల్ ఫైట్స్ డస్ట్ అట్మాస్ఫియర్ లో షూట్ చేశారు. అది కూడా డేస్ టుగెదర్, ఏ కంప్లైంట్ లేకుండా. దట్స్ ది డెడికేషన్. ఈ మూవీలో నా ఫేవరెట్ డైలాగ్ ఒకటి ఉందే. ఏం డైలాగే? వీలైతే ప్రేమిద్దాం జూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అదిరిందే డైలాగ్. ఇది నీకే కాదు, అందరికి ఫేవరెట్ డైలాగ్. డార్లింగ్ తర్వాత ప్రభాస్ కి క్లాస్ ఇమేజ్ వచ్చింది అనుకుంటే మళ్ళీ మిర్చితో మాస్ ఇమేజ్ కూడా కంబైన్ అయ్యింది. అదే రీజన్ ఈ సినిమా 100 డేస్ 60 సెంటర్లలో, 175 డేస్ పలు సెంటర్లలో ఆడి రికార్డ్స్ క్రియేట్ చేసింది. సరిగ్గా కొరటాల శివక్ డైరెక్షన్ ప్లస్ ప్రభాస్ ఎమోషన్ పర్ఫెక్ట్ కాంబో. ఫ్యాన్స్ ఇప్పటికీ అంటారు మిర్చి అంటే స్టైల్లో మాస్ ఫైర్ అని. దట్స్ ద పవర్ ఆఫ్ మిర్చి. ప్రభాస్ ఫైర్ ఎప్పటికీ కూల్ అవ్వదు. గర్ల్స్, ఒక సినిమా హీరోని స్టార్ నుంచి గ్లోబల్ ఐకాన్ గా మార్చిందంటే ఎవ్వరైనా ఊహించుకోవచ్చు. అదే బాహుబలి. రాజమౌళి విజన్, ప్రభాస్ డెడికేషన్, కలేక అంటే ఓ మంత్రం. అవును జాస్మిన్, ఈ సినిమా కేవలం సినిమా కాదు, తెలుగు సినిమాలకే గౌరవం. 2015లో బాహుబలి ద బిగినింగ్ వచ్చి బాక్స్ ఆఫీస్ కి రికార్డులు చిదిమేసింది. 2017 బాహుబలి 2 ద కన్క్లూజన్ అయితే 1800 కోట్ల మార్కు దాటిన ఇండియన్ ఫస్ట్ ఫిలిం. ప్రభాస్ ఈ మూవీకి 5 years డెడికేట్ చేశాడంట. ఒక్క ప్రాజెక్ట్ కోసం అంత టైం పెట్టడం, అది కూడా హీరోగా పీక్ లో ఉన్న టైంలో, అంటే అన్బిలీవబుల్ డెడికేషన్ అనే చెప్పాలి. అదే నిజమైన ప్యాషన్. ఆయన డైలీ జిమ్ లో 5 hours ట్రైనింగ్, స్వాట్ ఫైట్స్, హార్స్ రైడింగ్, 20 kilos ఆర్మర్ తో షూట్ చేసేవాడంట. ఇన్ కేస్ కొన్ని సీన్స్ లో డిహైడ్రేషన్ వల్ల ఫెయింట్ అయినా కూడా నెక్స్ట్ డే సెట్స్ లో ఫస్ట్ పర్సన్ గా వచ్చేవాడట. అంతేకాదు, అనుష్క కూడా బాహుబలి కోసం 20 కిలోల బరువు పెరిగి ఆ తర్వాత తగ్గింది. తమన్నా అయితే ప్రతి యాక్షన్ సీన్ కి బాడీ డబుల్స్ లేకుండా ఫైట్ చేసింది. వర్క్ మాత్రమే కాదు, సినిమా రేంజ్ కూడా మామూలు కాదు. బాహుబలి 2 500 డేస్ దాటింది. దేశంలోనే కాకుండా చైనా, జపాన్, యూరోప్లలో కూడా సూపర్ గా రాణించింది. రాజమౌళి ఇమాజినేషన్ ప్లస్ ప్రభాస్ ట్రాన్స్ఫర్మేషన్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఎందుకంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న సింగిల్ క్వశ్చన్ కు ఆన్సర్ కోసం టోటల్ కంట్రీనే తెగ వెయిట్ చేసింది. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉందే, హైలైట్ ఆఫ్ ది మూవీ అనుకో. ఏం డైలాగే? తప్పు చేసావు దేవసేన, ఆడదాని ఒంటి మీద చెయ్యేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, తల. యు రాక్డ్ ఇట్. థ్యాంక్ యూ. ఈ సినిమా విజయం అంటే కేవలం కలెక్షన్స్ కాదు, అది ప్రభాస్ డెడికేషన్, పేషెన్స్, టీమ్ ఎఫర్ట్ కి మాన్యుమెంటల్ ప్రూఫ్. నిజమే, బాహుబలి వల్ల ప్రభాస్ పేరు ఇండియా లెవెల్ నుంచి గ్లోబల్ లెవెల్ కి వెళ్ళింది. ఇది కేవలం సినిమా కాదు, ఇది ప్రభాస్ డిటర్మినేషన్ కి సాక్ష్యం. బాహుబలి మూవీ ఒక యుగాన్ని క్రియేట్ చేసిన మ్యాజిక్ అనే చెప్పాలి. అది ట్రూ డెడికేషన్ కి డెఫినేషన్. వర్షంలో చామ్, ఛత్రపతిలో ఇంటెన్సిటీ, మిర్చిలో స్టైల్, బాహుబలిలో లెగసీ, అన్ని కలిపితే ప్రభాస్ అనేది ఒక ఇన్స్పిరేషన్. అందుకే అంటారు స్టార్స్ పుడతారు బట్ లెజెండ్స్ లైక్ ప్రభాస్ డెడికేషన్ తో క్రియేట్ అవుతారని. సో గర్ల్స్, ఈ బర్త్డే కి సింపుల్ ప్లాన్ ఉన్నా మనం ఆయన జర్నీని సెలబ్రేట్ చేద్దాం. పోస్టర్స్, ఎడిట్స్, రీల్స్, హ్యాష్ ట్యాగ్స్ తో మన లవ్ ని చూపిద్దాం. హ్యాపీ బర్త్డే టు డార్లింగ్ ప్రభాస్. ఫ్రమ్ వర్షం టు బాహుబలి, ద కింగ్ ఆఫ్ ఆర్ట్స్ ఫరెవర్. హ్యాపీ బర్త్డే టు రెబెల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ బర్త్డే సందర్భంగా కాసేపు చిల్లవుదాం రండి. అందమైన భామల హంగామా, సినిమా ముచ్చట్ల చిరునామా. అందమైన భామల హంగామా, సినిమా ముచ్చట్ల చిరునామా. సిల్వర్ స్క్రీన్ కలరింగ్, మూవీ రివ్యూ షేరింగ్. సిల్వర్ స్క్రీన్ కలరింగ్, మూవీ రివ్యూ షేరింగ్. మామా ఇది సినిమా హంగామా.